క్రీస్తు పేరట మీ అందరికి నా వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మరొక అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు కన్న తండ్రి అయిన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా బైబిల్‌లో నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు 66 పుస్తకాలను మనకు అందజేసి 66 పుస్తకాలలో ఉన్న ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవటానికి మనకు అవకాశం ఇచ్చాడు. 66 పుస్తకాలను దేవుడు మనకు అందచేశాడు అంటే దాన్ని చదువుకోవటానికి, దాన్ని నేర్చుకోవటానికి మన దగ్గర టైం ఖచ్చితంగా ఉండాలి, తీసుకోవాలి కూడా. ఎందుకంటే దేవుడు ఊరికే మనకి గ్రంథాన్ని ఇవ్వలేదు. ఒక ఉద్దేశాన్ని బట్టి మనం చెడిపోకూడదని, మనము మార్గం తప్పకూడదని, మనం ఈ లోకంలో కలిసిపోకూడదని, లోక ఆచారాలలో అలవాటుల్లో మునిగిపోకూడదని దేవుడు ఒక మంచి గ్రంథాన్ని మనకి ఇవ్వటం జరిగింది ప్రియులారా. మరి అందులో ఉంటున్న ఎన్నో విషయాలను మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తను కూడా మనం పాటించాలి. దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇవ్వటంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే చెప్పాలనుకున్నాడో, దేవుడు మనతో ఏదైతే చేయించాలనుకున్నాడో దానిని మనకి గ్రంథములో భద్రపరిచి ముద్ర చేసి మనకిచ్చాడు. ఇచ్చిన తర్వాత చక్కగా మనం దాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు ఎవరికీ దూరముగా ఉండవాడు కాదు. ఎవరికీ దూరంగా ఉండడాన్ని, అందరిలోనూ అందరితో ఉంటాడు ఆయన. అలా అందరితో ఉంటున్నప్పుడు దేవుణ్ణి మనం ఎక్కడో ఒక దగ్గర కొలువటం అనేది తప్పు ప్రియులారా. ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటారో, ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడని, ఎక్కడ తక్కువ జనాభా ఉంటారో అక్కడ దేవుడు ఉండడని, ఎక్కువ జనాభా ఎక్కడుంటారో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుడు వాళ్ళ పట్ల ఉంటాడు అని, ఇలా రకరకాలైన అపోహాలు క్రైస్తవుల్లో ఈరోజు చోటు చేసుకున్నాయి. ఎక్కువ జనాలు ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు, తక్కువ జనాలు ఉన్న దగ్గర దేవుడు ఉండడు అని సమాజానికి మన సహోదరులు నేర్పిస్తున్న వాక్య భావాలను చూస్తుంటే, మా సంఘములోనే దీవింపబడతారు, మా సంఘమే దైవికమైన సంఘము, మా సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మా సంఘానికి వస్తే దీవింపబడతారు అని రకరకాలైన మాటలతో ఈరోజు సమాజంలో జరుగుతుంది ప్రియులారా. ఫలానా చర్చికి వెళితే దేవుడు నిన్ను అక్కడే ఆశీర్వదిస్తాడు, మిగతా చర్చిల్లో ఆశీర్వదించడు, ఫలానా దగ్గరికి వెళితే అదే దేవుడు అక్కడ దర్శనం ఇస్తాడు అని రకరకాలైన మాటలు ఈరోజు మనం వింటున్నాం. గొప్ప సంఘం అని, ఎక్కువ జనమున్నదే గొప్ప సంఘం అని, ఇలాగ మనం మాట్లాడుకుంటూ కాలక్షేపణం కోసం మనము కాలాన్ని గడుపుతున్నాం ప్రియులారా. నిజంగా అది ఏది కూడా బైబిల్కి దగ్గర లేదు ప్రియులారా. ఎందుకంటే ఆయన అందరికీ పైగా ఉన్నాడంట, అందరిలోనూ ఉన్నాడంట. అందరికీ పైగా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అందరిలో ఉన్న ఆయన మరి కొంత దగ్గర ఎందుకుంటాడు, కొన్ని చోట్ల ఎందుకుంటాడు? ఒకసారి మీరు ఆలోచించండి. 1,00,000 మంది కూర్చున్నారనుకోండి, ఓహో అక్కడ దేవుడు ఉంటాడు. ఒక 10 మంది కూర్చున్నారనుకోండి, అక్కడ దేవుడు ఉండడు అని జనాల ఆలోచనలు ఈరోజు అలాంటి ఆలోచనల్లోకి మళ్ళీపోయారు. అందుకే ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించగలిగితే, ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించటానికి జనాలు ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూర్చునేవాళ్ళు, ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు. అది ఎక్కడంటే ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించటానికి ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు యెరూషలేములో. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత అందరూ 12 గోత్రాలు వాళ్ళు అక్కడికొచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ అలా కాలాన్ని గడిపేవాళ్ళు. రాను రాను ఏమైపోయిందంటే, రాజుల కాలంలో లేకపోతే వేరే రాజులు వచ్చిన తర్వాత దేవాలయం అంతా కూలగొట్టి
దేవాలయంలో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోయి, ఇంకా దేవుణ్ణి స్తుతించే ఆ అవకాశం లేకుండా చేశారు అందరూ. దేవుణ్ణి స్తుతించే అవకాశం లేకుండా చేశారు. ఒకరోజు యేసుక్రీస్తు వారు దేవాలయంకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత బయటకొస్తూ అక్కడ నిలబడ్డప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారికి చూపిస్తున్నారు. ప్రభువా, ఇదిగో కట్టడాలు చూసావా అంటున్నారు. ఇదిగో ఈ కట్టడాలు చూసావా, చాలా అద్భుతమైన కట్టడాలు ఇవి అని యేసుక్రీస్తు వారికి అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఈ రాతి మీద రాయైనను నిలవదు అంటున్నాడు. ఈ రాతి మీద రాయి కూడా నిలవదు. ఎందుకంటే ఇవన్నీ ఒకరోజు పడద్రోయబడతాయి. ఇవన్నీ ఒకరోజు నాశనం అయిపోతాయి. ఇప్పుడు దేవాలయము కట్టడి గురించి మీరు వింటున్నారు కదా, దేవాలయము గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా. దేవాలయము అనేది ఎంతకాలం ఉండదు, చెడిపి వేయబడుతుంది, తీసివేయబడుతుంది, నాశనం అయిపోతుంది. మరి అప్పుడు ఆరాధించుకునే స్థలాలు ఎక్కడ అంటే మరి వేల సంఖ్యలో కూర్చున్న వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడని ఒక అపోహ వాళ్ళ మధ్యలో ఉంది. అప్పుడు వేల సంఖ్యలో ఉంటేనే దేవుడు ఉంటాడు, 2-3 ఉంటే ఉండడు అని ఆ వేల సంఖ్యల గురించి మాట్లాడుతూ మరి వాళ్ళలో ఉంటున్న అభిప్రాయాన్ని తొలగించటానికి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాటని బైబిల్లో మనకి రాయిస్తున్నాడు. చదువుకుందాం ఆ మాటని. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట మనం చదువుకున్నాం. ఎలా అనగా, 2-3 నా నామమున ఎక్కడ కూడి యుందురో, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. చూసారా, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో, నన్ను జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. వేల సంఖ్యలో ఉన్న వాళ్ళ మధ్య ఉంటాడా లేదా మనకు తెలియదు, కానీ 2-3 కూర్చున్న చోట మాత్రం ఖచ్చితంగా ఉంటాడంట. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఏమని, ఎక్కడ 2-3 కూర్చొని నా నామమున ధ్యానం చేస్తారో, నన్ను ఆరాధిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఖచ్చితంగా ఉంటానన్నాడు. ఎందుకు 2-3? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికి 33.5 సంవత్సరాలు బ్రతికి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక దగ్గర కూర్చోటానికి కూడా వారికి అవకాశం లేకుండా పోతుంది. ఒక దగ్గర కూర్చోటానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకొచ్చి ఒక్కొక్కరిని పట్టి చీల్చి చెండాడుతున్నాయి. కాబట్టి అలాంటి టైంలో అందరూ గేదర్ అవ్వటం అనేది చాలా కష్టమైన తరం. అందరూ కలుసుకోవటం అనేది చాలా కష్టమైన తరం. అందుకే మీరు అందరూ కలుసుకోవటం అసాధ్యం. కాబట్టి ఎక్కడ 2-3 కూర్చొని నన్ను ఆరాధిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మొదటి శతాబ్దంలో అనేకులు ఒక దగ్గర చేరటానికి ఇబ్బంది పడేవాడు. అనేకులు గుంపుగా కూడటానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే తక్కువ జనాభా. ఆ తక్కువ జనాభా ఉన్న కాలంలో, రోమా ప్రభుత్వం ఉన్న కాలంలో, ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఎక్కడైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, ఎక్కడైతే యేసుక్రీస్తు ఆరాధింపబడుతున్నాడో అలాంటి వారిని తీసుకెళ్లి చెరసాలలో వేసి కొట్టి హింసించి చంపేసేవాళ్ళు. కాబట్టి ఆ కాలంలో యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఒక గొప్ప హింసని ఎదుర్కొన్నది, గొప్ప కష్టాలను ఎదుర్కొన్నది సంఘం. అలాంటి సంఘము వారి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అన్ని కష్టాలు ఉన్నప్పుడు అందరూ ఒకే దగ్గర కూర్చోవటం అనేది చాలా కష్టం. కాబట్టి యేసుక్రీస్తు వారు ముందుగానే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ 2-3 కూర్చొని నన్ను ఆరాధిస్తారో
ఇద్దరు ముగ్గురు కూర్చొని నన్నే ఆరాధిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఖచ్చితంగా ఉంటాను అని యేసుక్రీస్తు వారి మాటని వాళ్ళకి హామీ ఇస్తున్నాడు ప్రియులారా. మీరు అనుకోవచ్చు, ఇంతకు ముందు యెరూషలేములో వేల సంఖ్యలో కూర్చునే వాళ్ళం, అక్కడే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, అక్కడే దేవుడు కనిపించేవాడు, అక్కడే దేవుడు దర్శనాలు ఇచ్చేవాడు అని మీరు అనుకోవచ్చు అని యేసుక్రీస్తు వారు వాళ్ళకి నేర్పుతున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు వాళ్ళకి నేర్పుతున్నాడు. అందుకే మీరేం వెర్రవకండి, నేను ఎక్కడ ఉంటానంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని నన్ను ఆరాధిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఖచ్చితంగా ఉంటాను అని దేవుడు వాళ్ళకి చెప్తున్న మాట. యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్తున్న మాట. ఏమండి, ఒక కుటుంబములో తక్కువ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్రియులారా. ఒక కుటుంబంలో తక్కువ ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఆ ఇద్దరు ముగ్గురు ఒక కుటుంబం ఎక్కడైతే కూర్చొని, ఇంట్లోనే, బయట కాదు. ఎందుకంటే బయటికి రాలేని పరిస్థితి, బయటకు వచ్చి ప్రార్థన చేయలేని పరిస్థితి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రార్థన చేయలేని పరిస్థితి. అలాంటి టైంలో ముందుగానే యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని నన్ను ఆరాధిస్తారు అలాంటి వాళ్ళ మధ్యలో నేను ఖచ్చితంగా ఉంటాను అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పాడు ప్రియులారా. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆరాధిస్తారో నన్ను, అక్కడ నేను ఉంటాను. వేల సంఖ్యలో కూర్చున్న వాళ్ళ దగ్గర మీరు ఉంటారు అని జనాలు అనుకుంటున్నారు కదా, అది రాంగ్ మొత్తానికి. ఎందుకంటే యెరూషలేములో 12 గోత్రాల వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరిచాడు. ఎప్పుడైతే బబులోను రాజొచ్చి ఆ సొలొమోను కట్టిన దేవాలయాన్ని మొత్తం కూలగొట్టాడో, ఆ రోజు నుంచి స్థిరమైన నివాసం ఇజ్రాయేలుకి లేక అటు ఇటు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు. ఏంటి, తర్వాత మళ్ళీ ఒక ఆలయాన్ని కట్టారు. మళ్ళీ ఒక ఆలయాన్ని కట్టిన తర్వాత అది కూడా కూలివేయబడ్డది. దాన్ని కూడా కూల్చేశారు. ఒక స్థిరమైన ఆలయం అనేది, స్థిరమైన నివాసం అనేది వాళ్ళకి లేకుండా పోయింది. సంఘమునకు గొప్ప హింస కలిగింది. అందరూ చెదిరిపోయారు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి పెద్ద హింస కలిగింది. అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళకే పేతురు గారు కూడా ఉత్తరాలు రాస్తున్నాడు. యాకోబు కూడా ఉత్తరాలు రాస్తున్నాడు. చెదిరిపోయిన వాళ్ళకి. మరి ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చొని నన్ను ఆరాధిస్తారు అక్కడ ఎందుకు ఉంటాను అన్నాడంటే, యేసుక్రీస్తు వారు ఎందుకన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఒక ప్రమాదములో చిక్కుకుంటుంది. సంఘం ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆ టైంలో అందరూ గ్యాదర్ అవ్వటానికి చాలా కష్టము. అందరూ కలుసుకోవటానికి చాలా కష్టము. కలుసుకోవటానికి ప్రభుత్వం ఇవ్వటం లేదు. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని కుటుంబంలో, మీ కుటుంబంలో కూర్చొని ఆరాధించుకోండి, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అందుకే ఆ రోజు ఏం చేశారంట, ఇంటింటా రొట్టె విరిచారంట. ఎందుకంటే సమాజముగా కూడుకోవటానికి, మోస్తరు జనాభుగా కూడుకోవటానికి అవకాశాలు లేవు ఆ రోజుల్లో. అందుకే అపోస్తులు ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయాన్ని బట్టి ఉన్నవాళ్ళు ఇంటింటా రొట్టె విరిచారంట. రొట్టె అనగానే ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారంట. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు మన కోసం ఇన్ని త్యాగాలు చేశాడు. ప్రభు మన కోసం ఎంత కష్టపడ్డాడు. ప్రభు మన కోసం కొరడ దెబ్బలు తిన్నాడు. ప్రభు మన కోసం ఎన్నో హింసలు పడ్డాడు అని ఆ రొట్టె ద్వారా యేసుక్రీస్తు వారు కూడా రొట్టె ఇస్తూ ఏమన్నాడంటే, ఇదిగో నా దేహం. రొట్టెని ఇస్తూ ఇదిగో నా దేహం, ద్రాక్షరసాన్ని ఇస్తూ ఇదిగో నా రక్తం. వాళ్ళు ప్రతి ఇంటింట రొట్టె విరుచుచు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారంట. అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆయన్ని ఆరాధిస్తారో అలాంటి వాళ్ళ మధ్య నేను ఉంటాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రియులారా. నిజంగా ఒక కుటుంబం అంతా కలిసి, ఒక కుటుంబంలో మహా అంటే ఎంతమంది ఉంటారు? 2, 3, 4, మహా అయితే 5 మంది. అలాంటి వాళ్ళు కుటుంబంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటే అలాంటి వారి మధ్య నేను ఉంటాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. లేకపోతే ఎక్కడో పెద్ద సంఘాలకు వెళ్ళిపోయి ఒక 50,000 ఉన్న మంది
అండి 1,00,000 మంది ఉన్న సంఘాలకు వెళ్ళటానికి ఎప్పుడు ఇష్టపడకండి ప్రియులారా. మీ సంఘం దగ్గరుందా? మీ సంఘములో 10,000 మంది ఉన్నారా? మీ సంఘములో 5 మంది ఉన్నారా? మీ సంఘములో 100 మంది ఉన్నారా? సంఘాన్ని విడిచిపెట్టి అయ్యో అది గొప్ప సంఘము, అది గొప్ప సంఘము, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ మోస్తరు జనాభా ఉన్నారని ఆశపడకండి. అవసరమైతే మీ సంఘాలను డెవలప్ చేసుకోండి. మీ సంఘాలను డెవలప్ చేసుకోండి. మీ సంఘాలకు వెళ్ళండి. మీ సంఘములో 10 మంది ఉన్నారా? ఆరాధించండి. 5 మంది ఉన్నారా? ఆరాధించండి. 20 మంది ఉన్నారా? ఆరాధించండి. 100 మంది ఉన్నారా? ఆరాధించండి. మీ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేశాడు, అందులో దేవుడు ఉంటాడు అని ఈ కల్పన ఆలోచనతో ఈ అపోహతో మీరు మోసపోకండి సహోదరులారా. ఎందుకంటే దేవుడు 2-3 కూర్చున్న చోట నేను ఉంటాను అని అంటున్నాడు అంటే, పోనీ 2-3 కాదండి, ఒక్కడున్న చోట అయినా ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. 2-3 కాదు, ఒక్కరున్న చోట కూడా వింటాడు మన మాటలు. మత్తయి రాసిన సువార్త చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో ఒక చక్కటి మాట దేవుడు రాయించాడే. చూసుకుందాం, మనం చదువుకుందాం. ఎంత మంచి మాట! నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అబ్బా, రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 2-3 కూర్చున్న చోట నేను ఉంటానన్నాడు. ఇంకపోతే రెండవ పాయింట్ ఏంటంటే, నీవు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే అక్కడ కూడా ఉంటానన్నాడు. 2-3 ఉన్న చోట ఉంటానన్నాడు. ఒక్కరు ప్రార్థన చేసుకున్నా అక్కడ ఉంటానన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉంటానన్నాడు ఆయన. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి ఎక్కడో ఒక దగ్గర మనం ఉంచేసి, దేవుణ్ణి ఎక్కడో ఒక దగ్గర ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేసి అక్కడే ఉంటాడు అని అనుకోవటం మన అపోహ. ఎక్కడ దేవుడు ఉంటాడు తెలుసా? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ 2-3 కూర్చొని నిజమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడే ఉంటానన్నాడు. నువ్వు నిజమైన ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎక్కడైతే నువ్వు అడగటానికి కూర్చుంటావో అక్కడ రహస్యముందు చూస్తున్న నీ తండ్రి నీ దగ్గర ఉంటానన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆలోచించండి. వేల మందున్న సంఘాలలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు, అక్కడే మొర్ర పెట్టుకుంటే దేవుడు వింటాడు అనుకోవటం ఇప్పటి వరకు మనం చేసిన పొరపాటు. ప్రియులారా, 2-3 కూర్చున్న చోట కూడా ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సమస్య ఏంటో దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఖచ్చితంగా తీరుస్తాడు. వేల సంఖ్యలో ఉన్న సంఘానికి వెళ్ళి అక్కడ చేసేదేమీ లేదు. ఎందుకంటే అక్కడికి ఏం జరుగుతుందో తెలుసా? అక్కడికి ఏం జరుగుతుందంటే, ఎవరు ఎలాంటి బట్టలు కట్టుకొచ్చారు, ఎవరు ఎలాంటి కారు వేసుకొచ్చారు, ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని చూడటమే తప్ప నిజమైన ఆరాధన అనేది జరగదు. ప్రియులారా, నిజమైన ఆరాధన జరుగుదు. మనసు పూర్తిగా ఆరాధన జరుగుదు. ఎక్కువ జనాలున్న చోట టైమింగ్ కూడా తక్కువగా ఉంటది. టైం లిమిట్ ఉంటది. అదే 5 మంది, 10 మంది, 50 మంది ఉన్న చోట చూడు, టైం లిమిట్ ఉండదు. ఆరాధించటానికి దేవుడికి టైం లిమిట్ పెట్టకూడదు. కార్పొరేట్ సంఘాలలో టైం లిమిట్ 10 గంటల నుంచి 12 దాటకూడదు. దాటితే వేరే గ్రూప్ వస్తుంది, వేరే గ్రూప్ బయట వెయిట్ చేస్తుంటది. ఆ గ్రూప్ కోసం అవకాశం ఇవ్వాలిగా. కార్పొరేట్ సంఘాలన్నీ కూడా టైంను ఫాలో చేస్తూ 2 గంటలు మించకూడదు. దేవుణ్ణి ఆరాధించటానికి లిమిట్ కాదు ప్రియులారా. మనస్ఫూర్తిగా ఆరాధించు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించుని. అందుకే నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి నీవు అవకాశం నీకు వచ్చిందంటే ఒక గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చెయ్యి.
నువ్వు ప్రార్థన చేస్తుంటే రహస్యమందున్న తండ్రి, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడంట, ప్రతిఫలం ఇస్తాడంట. తండ్రి చేత ప్రతిఫలం పొందాలి అంటే వందల వేల మందిలో అవసరం లేదు. నీ ఒక్కడగా ఉంటే చాలు, నీ ఒక్కడ ప్రార్థన చేస్తే చాలు. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని నా నామమును ధ్యానిస్తారు, ఆరాధిస్తారు, వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు ప్రియులారా. మొదటి శతాబ్దములో అపోస్తులందరూ కలిసి అందరూ ఒక దగ్గర కూర్చొని అవకాశం లేనప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇంటింటా రొట్టె విరిచేవాళ్ళు, ఇంటింటా రొట్టె విరిచేవాళ్ళు, ఇంటింట్లో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇల్లే దేవాలయముగా మారిపోయింది. ఆ రోజు ఇల్లే ప్రార్థన మందిరముగా మారిపోయింది. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియుల, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి అమ్మో పెద్ద పెద్ద స్థలాలకు వెళితే దేవుడు ఉంటాడని మాత్రం అనుకోకండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆత్మతోనూ సత్యముతోనూ నిజమైన ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళ మధ్యలోనే నేను ఉంటాను అన్నాడంటే నిజంగా నీ ఆరాధన క్రమము ఎలా ఉంది? నీ ఆరాధన క్రమం ఎలా ఉంది? నీ పద్ధతి ఎలా ఉంది? దేవుని నీవే ఉద్దేశంతో ఆరాధిస్తున్నావు? అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుణ్ణి స్తుతించుకోవటానికి ఏమిటి మరి పెద్ద పెద్ద మందిరాలు చూడకండి, నీ మందిరం చాలు. ఏమిటి మీ సంఘం చాలు. నీ దేవుడు నీ కోరికలు తీర్చటానికి నీ సంఘం చాలు. పెద్ద పెద్ద సంఘాలు అవసరం లేదు. ఎక్కడైతే నువ్వు రోజు వెళుతుంటావో, ఎక్కడైతే ప్రతి వారం వెళుతుంటావో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఎక్కడైతే నువ్వు రోజు వెళుతుంటావో ఇది విడిచిపెట్టి ఎక్కడో వేల సంఖ్యలో ఉన్న జనాల దగ్గరికి నేను వెళ్ళి అక్కడే ప్రార్థన చేయాలి, అక్కడే దేవుడు ఉంటాడు అనుకుంటే నీ పొరపాటది, నీ అవివేకం అది. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడే దేవుడు ఉంటాను అని మాటిస్తున్నాడు. రెండవది, ఎక్కడైతే ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ కూడా నేను ఉంటాను. నీవు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. అందరికీ పైగా ఉన్నాడు. రెండవది, అందరిలో ఉన్నాడు ఆయన, అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. నిన్ను విడవడు ఎడబాయడు ఆయన, నిన్ను విడవడు ఎడబాయడు. అలాంటి దేవుణ్ణి దూరం చేసుకోవటానికి, అలాంటి దేవుడికి ఏదో ఒక స్థలాన్ని ఇచ్చేసి నువ్వు బయట తిరగటం ఏంటి? నువ్వు బయట తిరగటం ఏంటి? ఆయన్ని ఒక దగ్గర పెట్టేసి ఆయన్ని నీతో ఉంచుకో, నీలో ఉంచుకో. నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది. అందుకే ఈ మాటలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.